విధంగా బినామీల పేరు మీద ఇవ్వటం జరిగిన విషయం ఇవాళ అన్ని ప్రధాన పత్రికల్లో కూడా ప్రధానంగా రావడం జరిగింది. దీని అంటే ఈ నలుగురు అధికారులకు సంబంధించినంత వరకు జరిగిన మోసం 2.1 crores అని చెప్పడం జరుగుతుంది. కానీ 2017 నుంచి 18 సెప్టెంబర్ 2021 వరకు 1,538.59 కోట్లు ఖర్చు చేయడం జరిగింది ఈ గొర్రెల పెంపకంకి సంబంధించి. అందులో 100 కోట్లు దుర్వినియోగం జరిగింది. ఫేక్ రిజిస్ట్రేషన్ నంబర్లతో, వెహికల్ నంబర్లతో వాటి ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసినట్టు చూపెట్టడం జరిగింది. క్యాబ్ రిపోర్టులు కూడా రావడం జరిగింది. గొర్రెలను అనేది 2 వీలర్స్ మీద సప్లై చేసినట్టు, 3 వీలర్స్ మీద సప్లై చేసినట్టు, ఆటో రిక్షాలో సప్లై చేసినట్టు, చివరకు అంబులెన్స్లో కూడా సప్లై చేసినట్టు అనేది ఆ రిజిస్ట్రేషన్ నంబర్లను బట్టి చూస్తే తేలిక ఉంది. ఈ ఫైర్ ఇంజన్స్ వెహికల్స్ ఉంటాయి కదా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్స్ మీద కూడా సప్లై చేసినటువంటి క్యాబ్ రిపోర్ట్లో తేలటం జరిగింది. వీటన్నిటిపై సమగ్ర విచారణ జరపాల్సి ఉన్నది. క్యాబ్ రిపోర్ట్లో తేలిన దాని ప్రకారం 1,15,378 యూనిట్లకు గాను కేవలం 98,453 యూనిట్లకు మాత్రమే ఇన్వెస్టెస్ ఉన్నాయన్నమాట వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది. అసలు 16,835 యూనిట్లకు లెక్కనే లేదు అసలు. వాటి విలువ 142.69 కోట్లు. లబ్ధిదారులు ఎవరో వాళ్ళకి సంబంధించినటువంటి ఫైళ్లు లేవు. చివరకు చనిపోయిన వారిని కూడా లబ్ధిదారులుగా చూపెట్టడం జరిగింది. క్యాబ్ రిపోర్ట్ ప్రకారం 2,37,657 గొర్రెలను సప్లై చేయడం అనేది ఫేక్ అనేది స్పష్టంగా పేర్కొనడం జరిగింది. నేను రాష్ట్ర ప్రభుత్వంతో కోరుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ తరఫున దీనిపై సమగ్ర విచారణ జరపాలి. ఇది 2, 3, 4 అధికారులకు సంబంధించినటువంటి వ్యవస్థ కాదు. మొత్తం అనేది ఫేక్గా జరగటం జరిగింది.